చెప్పండి బ్రో, విజయనగరం సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎవరు గెలవబోతున్నారు? ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని నేను చెప్తున్నాను. అంటే ఆయన ఇక్కడ కొత్త కదా, ఎలా గెలుస్తారని చెప్తున్నారు? ఆయన రావడం కానీ అసలు ఈ అభివృద్ధి అనేది చూపించేశారు ఒకేసారి. అంతా అభివృద్ధి అంతా ఒకేసారి చూపించారు. ఎట్లాంటి అభివృద్ధి జరిగిందంటారు? బాగా మంచి రోడ్లు వేయించారు, అన్ని అభివృద్ధి అసలు ఈ నిమిషంలో చేయించారండి. అంటే గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే ఒక 50 ఓట్ల మెజార్టీతో ఇదే స్థానంలో ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచారు. అవును, ఈసారి ఎలా ఉంది, ఎంత మెజారిటీ వస్తుందంటారు? ఇంకా భారీ మెజార్టీ, అది తక్కువ, ఇంకా భారీ మెజార్టీతో గెలుస్తారు. సీఎం గారి ఘటన వల్ల వాయిదాడి జరిగింది కదా, నియోజకవర్గంలో ఇదే ప్లేస్ లో జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా అప్పుడు అందులో ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు? అది ఒక ప్లాన్ మీద వేశారు సీఎం సార్ది. ఆ జన సముద్రం జరిగింది, దాన్ని చెడగొడతామని బోండా వ్యక్తి ఆయన ఇలా ప్లాన్ చేయించాడు. అది ఎంత చేసినా జనాలు నమ్మరు, కానీ జగనన్న మళ్ళీ ముందుకు వస్తున్నాడు. అది మరి ఈయనకి బలమైన ప్రత్యర్థిగా బోండా ఉమ్మ కూడా ఇక్కడే ఉన్నారు. ఎంతమంది వచ్చినా జగనన్న సింగిల్గా చూపించేస్తాడు. బాబాయ్ మీ పేరు? అబ్దుల్ జబ్బార్. ఇక్కడ కూటమిలో బీజేపీ కూడా ఉంది. బీజేపీ కానీ ఇక్కడ అధికారాన్ని ఫామ్ చేస్తే 4% రిజర్వేషన్ ముస్లింలకు తీసేసి మిగతా వాళ్ళకి ఇస్తా ఉంటున్నారు. వేస్ట్ అని బీజేపీ వేసానుకో, అందరు అడుక్కుంటామే. ఇంకా అది మాత్రం వేస్ట్. అది జగన్ రావాలా, వచ్చే జగన్ వస్తేనే మా అందరికి మళ్ళీ ఇంకా బాగా చేస్తాడని మా కోరిక. ఇక్కడ సెంట్రల్ లో ఎవరు గెలవబోతున్నారు? జగనే, వెల్లంపల్లి గారు గెలుస్తారండి. బోండా ఉమా గెలవరంటారా? మనకు వెల్లంపల్లి శ్రీనివాస్ మీద నమ్మకం ఉంది. బోండా ఉమా కూడా ఇక్కడ చాలా డెవలప్మెంట్ చేశారు అంటున్నారు. ఏమో చేశారంటే అవన్నీ వేస్ట్ అని చేయలేదు. వెల్లంపల్లి కొత్తగా వచ్చారు కదా నియోజకవర్గం. కొత్తగా వచ్చేముంది, 4 రోజులు కొత్తగా 4 రోజులు తిరుగుతారు ఇటు, మామూలు పాత పడిపోతారు. ఇది కూడా అంతే. ఏదైనా అది ఎంత మెజారిటీ వస్తుంది వాళ్ళు గెలిస్తే? బాగానే వస్తుంది, పర్వాలా. బాబాయ్ మీ పేరు? నా పేరు విశ్వేశ్వరరావు. ఇక్కడ విజయవాడ మధురానగర్ లో కొత్తగా ఇక్కడ అండర్ పాస్ కట్టారు కదా. అవును. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్ల ట్రాఫిక్ సమస్యలు తీరిని మొన్న మధ్యన 2 గేట్లు మూసేశారు. అవి ఒత్తిడి పెరిగేసరికి కొంచెం కింద వదిలేస్తారు ఫ్రీగా. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో గేట్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది, మధ్యలో కొంచెం 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం, కరోనా వచ్చినప్పుడు. ఇప్పుడు కొంచెం పర్వాలా. అంటే ట్రైన్ వచ్చిన ప్రతిసారి గేట్లు మూసేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది చాలా ఇబ్బంది పడేవాళ్ళం. చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళం. రైల్వే గూడ్సులు బాగా గంట ఆగిపోతూ ఉండే. ఇప్పుడు చాలా బాగుంది. దానికి ఎన్ని కోట్లు అంటారు కట్టడానికి? అవన్నీ మనకు తెలియదు అండి, లెక్కలు అవన్నీ మనకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. ఫస్ట్లో కొంచెం లారీలు బస్సులు వెళ్ళాం అనుకున్నాం, కానీ ఇప్పుడు అన్ని వెళ్ళేటట్టుగానే రోడ్డు. మల్లాకృష్ణ వారి ద్వారా అయింది ఇది బ్రిడ్జి. ఎల్లంపల్లి గారు పూనుకున్నారు, తొందరగా అయిపోయింది. అది ఎలా ఉందండి బ్రిడ్జ్ వచ్చిన తర్వాత? అంతకు ముందు పరిస్థితి ఎలా ఉంది? ఫ్రీ ఉంది, ప్రతి వాళ్ళకి వర్షం వచ్చి వెలిసినట్టు ఉంది, బాగుంది. ఇటు వెళ్ళి అటు వచ్చేస్తున్నారు అంతే. నేను మా బావ బ్యాండీ షాప్కి వెళ్ళాలని 5 నిమిషాలు ఇటు వెళ్ళి అటు వచ్చేస్తున్నాడు. ఏ గొడవ లేదు. 2 గంటల రోజు పట్టిది. ఇప్పుడు నేను అటేపుకి వెళ్ళి ఒక కాయలు వేయాలన్నా 2 గంటలు పట్టిది. ఇప్పుడు 10 నిమిషాలు వెళ్ళి వచ్చేస్తున్నాం. బాగుంది. ముందుకు నడిపించారంటున్నారు కదా, వెల్లంపల్లి గారు ఇక్కడ నడిపించారు అంటున్నారు. తొందరగా చేయించాడు ఆయన దగ్గర. ఎల్లంపల్లి మొన్న మాట్లాడింది. మీ పేరు బాబాయ్? అప్పారావు. పెన్షన్ వస్తుందా మీకు? ఎంత వస్తుంది? 3,000 కరెక్ట్. ఈ నెల ఎక్కడ తెచ్చుకున్నారు వెళ్ళి? సచివాలయంలో ఇచ్చారు. నాకు లేదుగా ఫోను. సచివాలయం ఇచ్చారు. బ్యాంక్కి వెళ్ళారా? సచివాలయంలో ఇచ్చారా? సచివాలయమ్మా. అప్పుడు వాలంటీర్లు ఇచ్చేవారా? మన వెళ్ళాలా, నేను వెళ్ళాలా. అంతకుముందు అని వాళ్ళని ఇంటికి తెచ్చేవారా? మరి వాలంటీర్లు తీసేశారు కదా. వాలంటీర్లు ఉంటే బాగుంటుంది, లేకపోతే బాగుంటుంది? ఉంటేనే బాగుంటుంది. ఇంటికి తెచ్చేవారు కాబట్టి ఉంటేనే బాగుంటుంది. మరి ఎమ్మెల్యేకి ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారా, లేదంటే ఆయన గెలుస్తారా? జగన్ అన్న పక్క ఎవరుంటే వాళ్ళేనా?